మందు మనుషులని విలువ తీసేస్తా ఉంది. ఎంత విలువగా బ్రతికే వాళ్ళైనా, ఎంత ఆస్తులున్నా, ఎంత అంతస్తులున్నా, వారి యొక్క కుటుంబం ఎంత ఉన్నతంగా సమాజంలో ఒక విలువగా బ్రతికిన కుటుంబం అయినా సరే, ఈ త్రాగుడు వల్ల వారికి ఉన్న విలువనంతా కూడా పోగొట్టేస్తా ఉంది. ఒకానొకప్పుడు అదే ఊరిలో అదే కుటుంబాన్ని, అదే కుటుంబంలో ఉన్న వ్యక్తులను చాలా గౌరవించేవాళ్ళు, మర్యాదించేవాళ్ళు. రాగానే కుర్చీ వేసేవాళ్ళు, బాబు అనేవాళ్ళు, అయ్యా అనేవాళ్ళు. అలాంటిది ఈ మందుకు త్రాగుడుకు అలవాటు పడిన తర్వాత కనీసం కూడా పలకరించే వాళ్ళు లేరు. ఎవరైనా ఎక్కడికి నిన్న కూర్చోమనే వాళ్ళు కూడా లేరు. అంది కాక మళ్ళీ తిరిగి చిరాకు పట్టడం, లే అవతలగా. ఎంత విలువగా బ్రతికే వాళ్ళైనా ఆ విలువను ఏం చేస్తుంది అంటే అలాగ తీసి పడేస్తాం. మందు, మద్యం, చెడు అలవాటు, అది సిగరెట్ అయినా, మందు అయినా, ఇంకొకటైనా ఆ చెడు అలవాటు అనేది ఏదైనా సరే మనిషికి ఉన్నటువంటి విలువను అలా తీసి పక్కన పెట్టేస్తాం. ఎంత గౌరవించేవాళ్ళు, ఎంత అభిమానించేవాళ్ళు, ఏదో ఒక చిన్న బలహీనతను బట్టి వారికి ఉన్న విలువ అంతా తల్లిదండ్రులుగా ఏది చేస్తున్నారో పిల్లలు అదే నేర్చుకుంటారు. ఆ విషయాన్ని చాలా మంది గమనించట్లేదు. సరే, సమాజంలో కొంత గొప్ప చదువు డెవలప్ అవుతుంది కాబట్టి పిల్లలందరూ చక్కని ఉన్నతమైన చదువులు చదువుకుంటా ఉన్నారు. తల్లిదండ్రులని స్కూల్కి కానీ కాలేజీకి కానీ పిలిపించవలసిన సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు చాలా బాధపడుతున్నారు. సమాజంలో జరుగుతుంది ఇదే. పిల్లలు ఈ సమయంలో మా తండ్రిని కాలేజీకి పిలిస్తే ఆయన తాగుమోతు, బట్టలు సరిగా వేసుకోడు, తాగేస్తాడు. నా ఫ్రెండ్స్ అందరూ కూడా మంచి మంచి చదువులు చదువుకునే వాళ్ళు. ఇప్పుడు ఆయన కాలేజీకి పిలిస్తే నాకున్న విలువ పోతుందని చాలామంది తల్లిదండ్రులు కాలేజీకి రావాల్సినటువంటి సందర్భాలు ఉన్నా కూడా వారిని పిలవకుండా వీళ్ళే మేనేజ్ చేసేస్తూ ఉన్నారు. తల్లిదండ్రులైన వారు పిల్లలకు విలువ తెచ్చిపెట్టేవారుగా ఉండాలి. చాలా మంది ఆ బాధని లోపల దిగమింగుకొని లోపలే పెట్టుకుని చాలా మంది సార్ల దగ్గరికి వెళ్ళి, సార్ మా నాన్న ఎప్పుడు తాగుతూ ఉంటాడు, వద్దులే సార్, అవసరమైతే నేను సంతకం పెట్టించుకుని నేను వస్తాను. లేదమ్మా రావాలి, కుదరదంటే లేదు సార్, ఆయన మామూలు మనిషి కాదు, త్రాగుతాడు, బూతులు